మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం. ఏడుపాయల దుర్గమ్మని దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసి, కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలో నాగసాన్పల్లి, షేర్పల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం మండలంలో చిన్న గన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిండ్రు 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే, వచ్చిర్రు మా భూములు తీసుకున్నారు, తవ్విండ్రు, వదిలేసిండ్రు, ఇటు నా నీళ్ళు వస్తలేవు, అటు ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు, ఇదెక్కడి బాధ అంటున్నారు. మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది? నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలే ఈ 10 ఏళ్లలో. మెదక్లో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగి ఉంటుంది, మరి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా వీరిని పట్టించుకోవాలని చెప్పి నేను చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను.